జై శ్రీమన్నారాయణ ఏడుకొండ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులు అనాథ రక్ష గోవింద వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం రక్ష రక్ష జనార్దన రక్ష. నేను గోవిందమాల గురుస్వామిని గ్యార గోపాల్, గోవిందమాల దీక్షాపీఠం, కర్మన్ఘట్, హైదరాబాద్, మేడూరు, ఎన్టీఆర్ జిల్లా. ప్రతి సంవత్సరము మనం 2 సార్లు మాల వేసుకుంటాము. వైకుంఠ ఏకాదశికి సంపూర్ణమయ్యేటట్టుగా ఒక దీక్ష తీస్తాము. దాన్ని అనుసరించి 49 రోజులు దీక్ష ఉంటుంది. అట్లాగే వడ్డీ కాసరానికి వడ్డీ రకంగా 56 రోజులు దీక్ష అలా చేస్తాము. దానిలో భాగంగా రేపు నవంబర్, ఇది ఆగస్టు కదా, సెప్టెంబర్, అక్టోబర్, నవంబరు 3వ తారీఖున శ్రీరంగం వెళ్ళి రంగనాథుడి సన్నిధిలో ఉన్న రామానుజుల వారి సన్నిధిలో మనం దీక్ష వేసుకుంటాము. ప్రతి సంవత్సరం ఇదే ఆనవాయితీగా వస్తుంది. మనం అలా మాల వేసుకున్న మాలని వైకుంఠ ఏకాదశికి మనం తిరుమలలో విరమణ చేసి స్వామివారికి ఇరుముడిస్తాము. మనము మాల వేసుకున్నప్పుడే ఇరుముడి కట్టుకుంటాం. శ్రీరంగంలోనే ఇరుముడి కట్టుకొని తల మీద పెట్టుకొని తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని పెట్టి పూజలు చేసుకొని ఆ పూజ అంటే దీక్ష సంపూర్ణమైనాక మనం తిరుపతిలో దీన్ని ఇస్తాము. ఇది ఒక అద్భుతమైన కార్యం. ఇన్ని సంవత్సరాలు 35 సంవత్సరాలు చేస్తున్నాము. ఇది మాల వేసుకోవటం అనంటే శ్రీమన్నారాయణ అనుగ్రహం ఉంటే తప్ప ఈ మాల వేయలేరు. గోవిందమాల అంటే గోవిందుడికి అతి దగ్గరగా వెళ్ళే ఒక ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో ఇదొక మార్గం. మనని మనమే ప్రచారణ చేసుకోవాలి. అలా చేసుకుంటే దుష్ట పీడ మంత్ర తంత్ర భూత ప్రేత పిచాచ నరదిష్టి కలుదిష్టి వాస్తు దోషాలు ఇవి ఎప్పుడూ మనమ్మటి ఏదో ఒకటి పడుతూ పీడిస్తుంటుంది. ఇవన్నీ పోగొట్టుకోవాలంటే చక్కగా గోవిందమాల వేసుకొని శ్రీమన్నారాయణుని సేవించుకుంటే ఆ సేవలోనే మొత్తం మన మీద ఉన్న మొత్తము ఈ దుష్ట పీడలన్నీ పోయి ఆ ఇల్లు సుభిక్షంగా అవుతుంది. వెంకటేశ్వర స్వామి గృహస్థ ఆశ్రమంలో ఉంటారు కాబట్టి ఇరుముడి ముందు కట్టుకుంటాము. అదే అయ్యప్ప స్వామి వారు సన్యాసాశ్రమంలో ఉంటారు కాబట్టి అయ్యప్ప కానీ ఆంజనేయ స్వామి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇరుముడి కట్టుకుంటారు. మనము కట్టుకున్న ఇరుముడి సాక్షాత్ శ్రీమన్నారాయణగా భావించి ఇంట్లో పెట్టుకొని ఇన్ని రోజులు దీక్ష చేస్తాము. ఆ దీక్ష సంపూర్ణమైనాక మనం తీసుకెళ్తాం. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం మనం ఏం చేస్తామంటే శ్రీరంగం దగ్గర వెళ్తాం కదా, అక్కడి నుండి కొన్ని పుణ్యక్షేత్రాలు స్వయంభూగా ఉన్నవి మనము చూస్తూ ఉంటాము. ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ చూస్తాము. దానిలో ఈసారి మాత్రం మనం శ్రీరంగంలో దీక్ష తీసుకున్న తర్వాత జంబుకేశ్వరం నుంచి మధుర మీనాక్షి, తర్వాత శ్రీవల్లి పుత్తూరు, అక్కడ ఉన్న 2 సుబ్రహ్మణ్య స్వామి టెంపుళ్ళు, ఒక 2 విష్ణు టెంపుళ్ళు, అక్కడ నుండి మళ్ళీ బయలుదేరి తిరునాల్వేలి వెళ్తాము. తిరునాల్వేలిలో నవ తిరుపతులు అంటే 9 తిరుపతులకు సంబంధించిన విష్ణుధామాలు, నవ కైలాసులు అంటే 9 శివుడి కైలాసాలు ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని మొత్తం 37 గుళ్ళు చూస్తాము. మనం 3వ తారీఖు వెళ్తాము. 4వ తారీఖు శ్రీరంగం చేరుతాము. 5వ తారీఖున దీక్ష చేసుకుంటాము. 6వ తారీఖున 7వ తారీఖున తిరునాల్వేలి వెళ్ళి నవ తిరుపతులు నవ కైలాసులు ఆ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ మొత్తం 37 టెంపుల్స్ అన్ని స్వయంభూలే, అవి చూస్తాము. మనం గంగా వాటర్ తెప్పించుకుంటాము ఋషికేశ్ నుండి. ఆ తెచ్చుకున్న గంగా వాటర్ మన చేతులతో మనమే శివలింగాల మీద అభిషేకాలు చేస్తూ ఈ యాత్ర సాగుతూ ఉంటుంది. ఆ విష్ణుధామాలలో స్వామిని సేవించుకొని దీక్షలో ఉండి స్వామిని సేవించుకుంటూ ఉంటాము. ఈ నవగ్రహాలకు సంబంధించిన ఆ పేపర్స్ కూడా ఇస్తాము. ప్రతి గ్రహం దగ్గర విష్ణు ఆధీనంలో 9 గ్రహాలు, శివుడి ఆధీనంలో 9 గ్రహాలు ఉంటాయి. అక్కడ తిరుచెందూరు అని ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా తిరుచెందూరు అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అట్లాగే అన్ని టెంపుల్స్ చూసుకొని మనము శనివారం తిరిగి ప్రయాణం. తిరునాల్వేలి 10 గంటలకి ట్రైను. మనము ఆదివారం 10 గంటలకి మనం హైదరాబాదు కాచిగూడకు చేరుకుంటాము. అంటే సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది ఇన్ని రోజులు ప్రయాణం. లేదు మేము మాల వేసుకొని వచ్చేస్తాం అనుకున్న వాళ్ళు శ్రీరంగం వచ్చి శ్రీరంగంలో మాల వేసుకొని అంటే 3వ తారీఖు ఉంటే 4వ తారీఖున మనం చేరుతాము. 5వ తారీఖున మాల వేసుకొని 5వ తారీఖు 1:30కి మన ట్రైన్ ఉంది, రిటర్న్ ట్రైన్ హైదరాబాద్కి. మీరు ఆ ట్రైన్కి రావచ్చు. బాధ తీర్థయాత్రలు వస్తానంటే ఇలా ఉంటుంది ప్రోగ్రాము. లేదు మేము మాల వేసుకొని మాత్రమే వస్తామంటే అక్కడ వేసుకొని రావచ్చు. కావేరీలో స్నానం చేసి స్వామి దగ్గర మాల వేసుకొని అదే రోజు అంటే 5వ తారీఖున 1 గంటకి ట్రైన్ ఉంటుంది. అది ఎక్కితే మళ్ళీ 6వ తారీఖున మీరు హైదరాబాద్ చేరుకుంటారు. ఇట్లాగా ఎవరైనా గోవిందమాల వేసుకోవాలనుకున్న కొత్త వాళ్ళైనా సరే ఇది మనం ఎక్కడ పడితే అక్కడ మాలలు వేసుకోకుండా సాక్షాత్ ఆది గురువైన శ్రీమన్నారాయణుడు దగ్గర ఉన్న రామానుజుల వారి సన్నిధిలో వేసుకోవటం అంటే ఇది పూర్వజన్మ సుకృతం. గోవిందమాల అంటే చాలా గొప్ప మాల. విష్ణుమూర్తికి వెంకటేశ్వర అతి దగ్గరగా వెళ్ళడానికి ఉండేది. మనల్ని మనం ప్రచారణ చేసుకొని
మన చుట్టూ ఉన్న దుష్ట పీడ మంత్ర తంత్ర భూత ప్రేత పిచాచ నరజిష్టి కరుజిష్టి వాస్తు దోషాలు ఎప్పుడు మనని పీడిస్తుంటాయి. వాటన్నిటిని కూడా మనం జయించాలంటే భగవంతుడి అనుగ్రహం కావాల్సిందే. కాబట్టి ఈ మాల వేసుకుని చక్కగా తరించండి. మాతో ఎవరెవరు మాల వేయడానికి వస్తారో అందరికీ ఇదే ఆహ్వానము. మాకు చెబితే వచ్చే నెల 5వ తారీఖున టికెట్స్ ఓపెన్ అవుతున్నాయి, ట్రైన్ టికెట్స్. ఆ ట్రైన్ టికెట్ చేసుకొని గ్రూప్ రిజర్వేషన్ చేసుకొని వెళ్తాము. కాబట్టి గమనించండి, గోవిందులందరికీ ఇదే ఆహ్వానము. మనము వచ్చే నెల అంటే నవంబర్ 3వ తారీఖున ప్రయాణం శ్రీరంగం. వచ్చే నెల 5వ తారీఖున టికెట్స్ ఓపెన్ అవుతున్నాయి. దయచేసి గమనించండి, మాల వేసుకునే వాళ్ళందరూ కూడా రండి. ఒక్కసారైనా శ్రీరంగంలో వేయండి. శ్రీరంగంలో రంగనాథుడి దగ్గర ఉన్న రామానుజుల వారి సన్నిధిలో ఒక్కసారైనా మాల అక్కడ వేసుకోండి, చాలా గొప్పగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. గోవిందా గోవింద. ఎవరైనా మాతో పాటు ఈ తీర్థయాత్రలకు రావాలి, ఈ నవతిరుపతులు నవకైలాసులు ఇవన్నీ చూడాలి అని అనుకుంటే మొత్తం 37 టెంపుల్స్, ఇవన్నీ స్వయంభులే. ఈ టెంపుల్స్ చూడాలంటే సివిల్ వాళ్ళు కూడా రావచ్చు, ఆడవాళ్ళు రావచ్చు, మగవాళ్ళు రావచ్చు, సివిల్ వాళ్ళు రావచ్చు, పిల్లలు రావచ్చు, అందరూ కూడా మాతో రావచ్చు. గోవిందమాల వేసుకుంటున్నారు మాల వాళ్ళే అని కాకుండా అందరూ రావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ని తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా గమనించండి. జై శ్రీమన్నారాయణ.